సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ గజ్వేల్ పట్టణ పరిధిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసం రథోత్సవాల కార్యక్రమం. ఇట్టి కార్యక్రమంలో ఆదిశేషచారి వేద పండితులు కార్యక్రమానికి విశేషాలు తెలియపరిచారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్న రాజమౌళి గుప్తా ధనుర్మాస సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తులకు వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాలు అందించారు. మన గజ్వేల్ పట్టణంలో అలగిలవంతుడు ఆ వెంకటనాథుడు గోదా సమేత లక్ష్మీ వెంకటరమణిగా చేసినటువంటి దివ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు గత నెల నుంచి అతి వైభవంగా భక్తి ప్రపత్తులతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 27వ పాఠం. ఈ సందర్భంగా ఈరోజు చాలా విశేష కార్యక్రమం. ఈరోజు ఈ ధనుర్మాస ఉత్సవంలో భాగంగా 20వ పాఠం. ఈ సందర్భంగా 108 గిన్నెలతో ఈ యొక్క కూడారై అన్నప్రసాదాన్ని కిరాణ ప్రసాదాన్ని నివేదించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా ఉదయం నుంచే భక్తి ప్రపత్తులతో ఆ దేవదేవుని దర్శించుకొని వారి దివ్యాశీస్సులు పొంది ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవాలయం అతి పవిత్రమైనది. భక్తి నిష్ఠతో ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయ ప్రధాన పూజారి గారు శేషం శ్రీనివాసాచారి, అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకొని ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలు గజ్వేల్లోనే అతివైభవంగా జరుపుట మనందరి అదృష్టంగా భావిస్తూ ఆ దేవదేవుని వెంకటనాథుని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం సందర్భంగా గజ్వేల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. భక్తుల సహకారంతో, అందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. చివరి దశకు వస్తున్నది కాబట్టి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు కార్యక్రమాలు ప్రొద్దున్నే జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. మన గజ్వేల్ పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవంలో అత్యంత వైభవంగా రోజుకొక సేవ చొప్పున అత్యంత వైభవంగా భక్తుల కోలాహలంతో విశేషంగా కార్యక్రమాలు ఆచరిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 27వ పాశురం కూడారై శ్రీర్ గోవింద అని ఆ పాశురాన్ని మేము గజవెల్లి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి సమూహంతో చాలా విశేషంగా జరిపించుకున్నాం. వందలాది భక్తులు ప్రొద్దున్నే సేవాకాలానికి వచ్చి ఈ యొక్క తిరుప్పావై సేవాకాలంలో పాల్గొని కూడారై ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళినారు. మా గజవెల్లి గ్రామంలో ఉన్నటువంటి భక్తులకందరూ కూడా ఆ గోదాదేవి రంగనాథుల ఆశీర్వచనాలు అనుగ్రహము ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ కూడారై వెల్లుం శ్రీర్ గోవింద మళ్ళొక్కసారి అందరూ కూడా మేము మనస్ఫూర్తిగా మంగళాశాసనాలు అందిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.